ఏంటి 4 గంటల సినిమా తీశారంట? 4 గంటలు రష్ వస్తుంది కదా. ఇంత పెద్ద సినిమాతో మనం ఏంటంటే మెల్లగా అవి ఇవి షార్ట్స్ అని తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. నా దగ్గర ఇంకా గంట సినిమా ఉంది. 3 గంటల సినిమా అంటే హర్రర్ సినిమాల్లో ఇదే ఇంత లెంత్. అవును కదా. ఒక రకంగా హర్రర్ సినిమా అనేది 2 గంటల్లో 2.5 గంటల్లో ముగించడానికి చూస్తుంటారు డైరెక్టర్లు. కరెక్ట్. కానీ మీరు 3 గంటలు టైం తీసుకున్నారంటే ఒక రకంగా అది ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఉన్న నమ్మకంతో ఉంటారు. అంతే అంతే అంతే. ప్రభాస్ గారు ఆయన ప్రతిదీ చాలా డీటెయిలింగ్ అడుగుతారు. అంటే 100 సార్లు మన డీటెయిలింగ్, ఆ డీటెయిలింగ్ చెప్పేటప్పుడే మన బ్రెయిన్లోకి ఇంకా అది ఫిక్స్ అయిపోద్ది. 10 సార్లు మాట్లాడితే బట్టి పట్టడం అంట, ఆ బట్టి పట్టిస్తారు. ఇక దానికి తెలియకుండా మనకి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఆ సీన్, కానీ అది మొత్తం ఇంపాక్ట్ ఇస్తుంది. అలాగా నాకు ఈ సినిమా చాలా నేర్పించింది. బాగా చేశారు ఆయన కూడా. అంటే రాజాసాబ్లో అంటే మా ఇద్దరిది అంత జెల్ అయిన డిస్కషన్ ఉండేది. నేను ఇది అనుకుంటే ఇది బాగుంది, క్రొకోడైల్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆయన ఒక ఐడియా దాని నుంచి ఇలా చేద్దాం డార్లింగ్ అని ఇట్లా అనుకున్న డిస్కషన్. ఆయన మంచి టెక్నీషియన్. అసలు ప్రభాస్ గారు హీరోనే కాదు, ఆయన జీనియస్.